అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు నాకు నేను ఏమిచ్చాను. ఆడవాళ్ళకండి ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా చదువుకున్నా చదువుకోపోయినా బాధ్యతలు అనేవి, ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అన్నీ మనమే చక్కబెట్టాలి. సరే, పిల్లలకి పెళ్ళైపోయింది, అమ్మ ఇంకొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, నాకంటూ నేను టైం కేటాయించుకోవచ్చు అనుకుంటే అది కుదరదు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పురుళ్ళని, పుణ్యాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడము. ఈ రోజుల్లో అయితే అది మరీ కామన్ అండి. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటారు పిల్లలు, వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపర్యలు చేయాలి. ఓకే, వాళ్ళ పిల్లలు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళకి హెల్ప్ కావాలి. ఈ తల్లిదండ్రులు ఏమీ చెప్పలేరు, అయ్యో నా పిల్లలే అన్న మమకారంతో నేను చేయలేకపోతున్నాను, నా వయసు అయిపోయింది, ఇలా అంతా చెప్పుకోలేరు. తండ్రుల విషయానికి వస్తే వాళ్ళు ఇన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉద్యోగంతో రిటైర్ అయిపోయారంటే నిజంగా వాళ్ళకి రిటైర్మెంట్ దొరికిద్ది. వాళ్ళు ఒకవేళ పిల్లల దగ్గరికి వెళ్ళినా సరే ఏమైనా బయట కొని తెచ్చేవి, పిల్లల్ని పార్కుకు తీసుకెళ్ళేవి, ఇట్లా ఇట్లా ఊరికే టైంపాస్ పనులే ఉంటాయి తప్పించి ఒక పని మనిషిలాగా పనిచేసే పనులనేవి మగవాళ్ళకు ఉండవు, వాళ్ళు వయసు అయిపోయినా సరే. కానీ ఆడవాళ్లకు ఉంటూనే ఉంటాయి. అది మనం ఎండు పెట్టేంత వరకు కూడా అవి ఎండవ్వండి. మన గురించి మనం ఆలోచించుకొని మనం స్టాండ్ తీసుకునేంత వరకు కూడా పక్కన వాళ్ళు ఎవరు దాన్ని గుర్తించరు, పక్కన వాళ్ళు ఎవరు మనకు ఆ స్పేస్ ఇవ్వరు. ఇందులో మగవాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలండి. మగవాళ్ళు ఇట్లాంటి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. నా వల్ల కాదు ఇప్పుడు వెళ్ళడం, నాకు కొంచెం రెస్ట్ కావాలి, ఇట్లా చాలా బాగా చెప్పేస్తారు మొహం మీదే. ఓకే, అలా వాళ్ళు చెప్తే ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆడవాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి, చెప్పటం అలవాటు చేయలేదు కాబట్టి ఈ ప్రపంచానికి. ఓకే, కొన్ని సంవత్సరాలు అనేది ఆడవాళ్ళు అలవాటు చేస్తేనే ఈ ప్రపంచం కూడా మన రీతిగా అంటే నార్మలైజ్ చేసేస్తుంది. ఆడవాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు కూడా పనులు ఇన్ని చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి విషయాల్ని నార్మలైజ్ చేసిద్ది అన్నమాట ప్రపంచం కూడా. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. అలాగేరా, నాన్నని టికెట్స్ బుక్ చేయమంటాను, బారసాల నాడు చూసాం, మాకు కూడా వాడిని చూడాలని ఆతృతగానే ఉంది, ఉత్సాహంగా చెప్పింది మీనాక్షి. మీనాక్షి నారాయణమూర్తి గార్ల సంతానం అనిరుద్, అమల. వాళ్ళిద్దరూ వైజాగ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. మూర్తిగారు కిందటేటాదే పదవీ విరమణ చేశారు. మీనాక్షి అమలకి పురుడు పోయటానికి అమెరికా వెళ్లే ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్కడ 6 నెలలు ఉండి వచ్చాక కొంతకాలానికి అనిరుద్ధ్కి మంచి సంబంధం వస్తే పెళ్లి చేశారు. కొడుకు కోడలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్లకి ఒక పిల్లవాడు పుట్టాడు. శృతికి మెటర్నిటీ లీవ్ అయిపోవడంతో తల్లితో చంటిగాడిని తీసుకొని హైదరాబాద్ వస్తోంది. ఇప్పుడు వాడిని చూడటానికి వీళ్ళు వెళ్తున్నారు. వారం రోజులు చంటిగాడితో సరదాగా గడిచిపోయింది. మీనాక్షి, మూర్తిగారు తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటుండగా శృతి వాళ్ళ నాన్నమ్మ బాత్రూంలో జారిపడి తుంటి ఫ్రాక్చర్ అయ్యింది. సర్జరీ చేయాలంటున్నారని భర్త ఫోన్ చేస్తే శృతి తల్లి మీనాక్షితో, వదినా మీరు కొద్ది రోజులు ఉన్నారంటే శృతికి, చంటిగాడికి సాయంగా ఉంటుంది, నేను అక్కడ పరిస్థితి చక్కబెట్టాక మళ్ళీ వస్తాను, ప్రాధేయపడినట్లుగా అడిగింది. అయ్యో ఎంత మాట, మీరు వెళ్ళడం విధాయకం, అంతా సర్దుబాటు అయ్యాకే వెళతాం, మీరింకా దిగులు పెట్టుకోకండి అని మీనాక్షి ధైర్యం చెప్పింది. శృతి ఇంటి నుండే పనిచేస్తోంది. అయితే పనిచేస్తున్నంతసేపు మీటింగ్స్ అవి ఉండడం వలన తలుపు వేసుకుంటుంది. మధ్య మధ్యలో చంటిగాడిని చూసి వెళుతుంది. అమెరికాలో అమల కూతురి ఆలనా పాలన చూసిన అనుభవంతో మీనాక్షి బాగానే మేనేజ్ చేయగలుగుతోంది.
మీనాక్షి వంట పని చేసుకుంటున్నప్పుడు మూర్తిగారు చంటిగాడిని చూసుకుంటున్నారు. సాయంత్రం ఇద్దరు పిల్లాడిని స్ట్రోలర్లో అపార్ట్మెంట్లో కింద తిప్పుతున్నారు. ఆ మిషతో వాళ్ళకి వాకింగు అవుతోంది. అపార్ట్మెంట్లోనూ కొంతమంది పరిచయం అయ్యారు కూడా. అమ్మా, పని ఎక్కువగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్నాడు అనిరుద్. పర్వాలేదురా, చంటిగాడు చాలాసేపు నిద్రపోతాడు. ఆ టైంలో నా పూజ వంట పని పూర్తి చేసుకుంటున్నాను. వల్ల కాకపోతే అప్పుడే పెట్టుకోవచ్చు అంది. శని ఆదివారాలు మాత్రం పిల్లవాడిని శృతి అనిరుద్దే పూర్తిగా చూసుకుంటారు. మీనాక్షి పుట్టింటి వారు కూడా హైదరాబాద్లోనే ఉండటం చేత అన్నదమ్ములు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. మీనాక్షికి సరదాగానే గడిచిపోతోంది కాలం. అసలు మీనాక్షికి తనకంటూ తీరిక దొరికింది ఈ 2 ఏళ్లుగానే. ఉద్యోగం చేసుకుంటూనే పెద్దవాళ్ల బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తర్వాత అమల పెళ్ళి, పురుడు. సంభాళించడం కష్టమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అమెరికాలో 6 నెలలు పూర్తిగా పనికే అంకితమైపోయి కూతురిని మనవరాలిని కనిపెట్టుకొని చూసింది. ఇండియా వచ్చాక అనిరుద్ధ్కి పెళ్లి కూతుర్ని వెతకటం, వెంటనే పెళ్లితో పూర్తిగా బిజీ అయిపోయింది. అనిరుద్ ఒకింటి వాడయ్యాక అమ్మయ్య, బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేశాను అని ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాతే ప్రవచనాలు, పారాయణాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, స్నేహితులతో కిట్టి పార్టీలు, వనభోజనాలతో 2 ఏళ్ళు ఇట్టే సరదాగా గడిచిపోయాయి. అమ్మమ్మే కాకుండా నాన్నమ్మ కూడా అయినందుకు పొంగిపోయింది. హైదరాబాదు వచ్చి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. మీనాక్షికి ఫ్రెండ్స్ గ్రూప్ల నుండి ఫోన్లు, మెసేజ్ల ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి మీనాక్షికి అవన్నీ మిస్ అవుతున్నానని అనిపిస్తుంటుంది. కానీ అంతలోనే చంటిగాడితో సరదాగా గడిచిపోతోంది కదా అని నచ్చజెప్పుకుంటుంది. చంటిగాడు పాకటం మొదలెట్టాడు. కింద పడినవి ఏవైనా నోట్లో పెట్టుకుంటాడేమోనని మీనాక్షి అనుక్షణం కనిపెడుతూ ఉండాల్సి వస్తోంది. పూజ చేసుకుంటాను, చంటిగాడిని చూడండి అంటుంది. ఇలా మొదలెడుతుందో లేదో మూర్తిగారు, మీను చంటిగాడు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, నాకు వాడి కూడా తిరిగేసరికి అలసట వస్తోంది అంటారు. కోడలు తలుపేసుకొని పని చేసుకుంటోంది కాబట్టి తనకి డిస్టర్బ్ చేయరు. వెంటనే నన్ను పిలవకపోతే కొంచెం స్ట్రోలర్లో వాడిని కిందకి తీసుకెళ్ళొచ్చు కదా, నేను ఈలోపు పూజ పూర్తి చేసుకుంటాను అని విసుక్కుంటుంది. అలా కిందకి వెళ్ళిన మనిషి వెంటనే ఎండగా ఉంది, పిల్లాడికి ఎండ దెబ్బ తగిలితే కష్టం అని వచ్చేస్తారు. వాడు నాన్నమ్మని చూడగానే దగ్గరికి వచ్చేస్తాడు. ఇక చేసేది లేక మీనాక్షి క్లుప్తంగా పూజ ముగించుకొని లేచి వచ్చేస్తుంది. మరో నెల గడిచింది. మూర్తిగారికి నెమ్మదిగా వైజాగ్ గాలి సోకింది. ఒకరోజు భోజనాల వేళ అనిరుద్, నాన్న మీరు ఇల్లు అద్దెకిచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే బెటర్. అక్కడ శృతి నాన్నమ్మకి వయసు పెద్దదవడంతో నడక పూర్తిగా రాలేదట. అత్తయ్యకి ఇల్లు వదలలేని పరిస్థితి. మీకు ఇక్కడ బాగానే ఉంది కదా, వైజాగ్తో ఇక పనేముంది, మీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి రావచ్చు. నువ్వు కూడా ఆలోచించమ్మా, ఇద్దరికీ సమ్మతమైతే ఇల్లు అద్దెకిచ్చి మీరిక్కడకు షిఫ్ట్ అయిపోవచ్చు. చంటిగాడిని చూడటానికి ఒక నానీని, వంటకి ఒక మనిషిని పెట్టుకుంటే అమ్మకు పని వెసులుబాటుగా ఉంటుంది. ఏమంటావమ్మా అడిగాడు. మీనాక్షి మూర్తిగారు ఆ మాట వినగానే కొంచెం దిగ్భ్రతికి లోనయ్యి ఏమనాలో తెలియక మౌనం వహించారు. ఇద్దరికీ ఇల్లు వైండప్ చేసి అద్దెకివ్వాలంటే మనస్కరించడం లేదు. కొంచెం సేపటికి మీనాక్షి తేరుకొని, రేపు ఏ విషయం చెప్తాం నాన్న అంది. రాత్రి మూర్తిగారితో, వాళ్ళకి అవసరమైనప్పుడు కాదు, కూడదు, మా ఇంటికి మేం పోతాం అంటే ఏం బాగుంటుంది. పైగా రిటైర్ అయిన వాళ్ళం. పిల్లలకి మన అవసరం పడినప్పుడు వారి వెనక నిలబడడం పెద్దవారిగా మన బాధ్యత. పిల్లలే కదా మన ప్రపంచం. వారిని కాదనుకుని ఇంటికి వెళ్ళినా అయ్యో పిల్లలు ఏమి ఇబ్బంది పడుతున్నారోనన్న గునుపు మనల్ని ఇంకా బాధిస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడల్లా వచ్చి వెళ్ళడం కన్నా అందరం ఇక్కడే ఉంటే సరిపోతుంది.
మీరు ఇక్కడ కూడా స్నేహితుల్ని చేసుకున్నారు కదా, చంటిగాడు కూడా చూస్తుండగా పెద్దాడవుతాడు, అప్పుడు మన సహాయం అవసరం ఉండదు, మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని సర్ది చెప్పింది. మూర్తిగారు అన్యమనస్కంగా సరే అలాగే కాని అన్నారు. మర్నాడు మీనాక్షి తోబుట్టువులతో ఈ విషయం చెప్పింది. వారు కూడా అందరూ ఒకే ఊర్లో ఉంటున్నందుకు సంతోషించారు. మీనాక్షి మూర్తిగారు వైజాగ్ వెళ్ళారు. ఇల్లు చూడగానే ఇద్దరికి ప్రాణం లేచొచ్చింది. ఎండిపోయిన మొక్కలను చూస్తే చివుక్కుమంది మీనాక్షికి. వారిని చూడటానికి స్నేహితులు వచ్చారు. మీనాక్షి, నువ్వు వెళ్ళాక మన గ్రూప్లో చైతన్యమే లేదు, నీ జోక్స్ నవ్వు అన్నీ మిస్ అయిపోతున్నాం అన్నారు. ఒక వాట తమ కింద అట్టి పెట్టుకొని మిగతా ఇల్లు అద్దెకిచ్చి తిరిగి వచ్చారు మీనాక్షి దంపతులు. చంటిగాడు నడక నేర్చాడు. మీనాక్షికి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఒకచోట కూర్చొని అన్నం తినడు. ఇదివరకే నయం, హై చైర్లో కూర్చోబెట్టి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాడు గిరగిరా తిరుగుతాడు. ఇదివరకు సాయంత్రాలు స్ట్రోలర్లో తిప్పేవారు అపార్ట్మెంట్లో. ఇప్పుడు అందులో కూర్చోనని మొరాయిస్తున్నాడు. అడ్డదిడ్డంగా పరిగెడతాడు. కొంచెం పెద్ద పిల్లలు నడిపే సైకిళ్ళ నుండి వీడిని కాపాడాలంటే తల ప్రాణం తోకకొస్తోంది. చంటిగాడు పెరుగుతున్న కొద్దీ మరీ కంట కనిపెట్టుకొని ఉండాల్సి వస్తోంది. శృతి కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు కష్టమవుతోందని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే మనిషిని పెట్టారు. ఒకరిని శుభ్రంగా లేదని శృతి తీసేసింది. ఇంకొకరిని చూసి చంటిగాడు జడుచుకొని వెళ్ళడం మానేశాడు. మూడో ఆవిడ అతి చొరవ, మీనాక్షికి నచ్చలేదు. నాలుగో ఆవిడకి వీళ్ళ ఇంటి పనే నచ్చలేదు. పెద్దవాళ్లతో పని జరిగిపోతుంది కదా అని అనిరుద్ శృతి కూడా నాని వెతుకులాట మానుకున్నారు. కొంతలో కొంత సహాయంగా ఉంటుందని వంట మనిషిని పెట్టుకున్నారు. వంటావిడ చేసే వంట తమ పద్ధతిలో లేకపోవడం వల్ల మీనాక్షి దగ్గర సనగడం మొదలెట్టారు మూర్తిగారు. ఆయనకి వంట చేయటం మీనాక్షికి తప్పింది కాదు. కాలవశంలో చంటిగాడు 5 ఏళ్లవాడయ్యాడు. పెరుగుతున్న పిల్లాడితో పాటు బాధ్యతలు పెరిగాయి. మూర్తిగారి కన్నా మీనాక్షికే పెరిగాయనడం సబబు. బాధ్యతలతో పాటు వయసు పెరిగింది. ఓపిక మాత్రం నెమ్మదిగా తగ్గటం మొదలెట్టింది. చంటిగాడిని స్కూల్ బస్ ఎక్కించడం, దింపుకోవడం మూర్తిగారి బాధ్యత అయ్యింది. ఒక్కసారి మధ్యాహ్నాలు ఆయన కునుకు తీస్తుంటే లేపడం ఎందుకని బద్ధకంగా ఉన్న మీనాక్షియే వెళ్ళి చంటిగాడిని తెచ్చుకుంటుంది. ఇవి చాలదన్నట్లు వాడిని డ్రాయింగ్ అని, కీబోర్డ్ అని రకరకాల క్లాసుల్లో వేశారు. వాడికి దింపడాలు తీసుకురావడాలతో సాయంత్రాలు అయిపోతాయి. మీనాక్షికి నెమ్మదిగా శరీరం మొరాయిస్తోంది. మునుపటిలా ఓపిక, ఉత్సాహం ఉండడం లేదు. నిత్య పూజ కూడా చేసుకోలేక దీపం సరిపెడుతోంది. కొంచెం సమయం దొరికితే నడుము వాల్దామనిపిస్తోంది. ఒకరోజు అమల ఫోన్ చేసి, అమ్మా, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, 3 నిండింది, మార్నింగ్ సిక్నెస్ వల్ల పని చేసుకోలేకపోతున్నాను, పాపం ఈయనే పాపం చూసుకుంటూ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు, కిందటేడాదిలాగానే ఈ డెలివరీకి కూడా మీరుంటే బాగుంటుందమ్మా అని చెప్పింది. ఇంట్లో ఇంకో పసిబిడ్డ పారాడబోతుందని ఆనందపడిపోయింది మీనాక్షి. కానీ అమెరికా అయితే అంట్లు, లాండ్రీ పని కూడా మనమే చేసుకోవాలి, 2 పిల్లల్ని నిభాయించాలి, నా వల్ల అయ్యే పనేనా అని తన సంశయాన్ని మూర్తిగారి దగ్గర వ్యక్తపరిచింది. మూర్తిగారు, అమ్మో, పోనీ ఈసారికి మీ అత్తగారిని రమ్మంటావా, వాళ్ళు వచ్చి వెళ్ళాక మేం వస్తాం అన్నారు. లేదు నాన్న, నాకు ఈసారి కూడా సీసెక్షన్ కావచ్చు అని డాక్టర్ అంది. నొప్పులతో నేను చేసుకోలేను, మా అత్తగారిని అందించమనలేను, అమ్మ దగ్గర అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, చంటిగాడికి ఇబ్బంది అవుతుందని రానంటున్నారా, అన్నయ్యతో నేను మాట్లాడతానులే అంది. అన్నయ్యతో నువ్వేమీ అనకు, మేమే వస్తాంలే అంది మీనాక్షి. అనిరుద్, అమ్మా, మీరు వెళ్ళండి, మేము ఈలోపు నాని కోసం ట్రై చేస్తాం
అన్నాడు. మీనాక్షి అమెరికా ప్రయాణానికి శారీరకంగా ఆయుత్తం చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇన్నాళ్ళు చంటిగాడితో చెలిమి కావడం వలన వాడిని విడిచి వెళ్ళడానికి బాధగానూ ఉంది. వాడికి నాని కూడా దొరికింది. మీనాక్షి, చంటి, నేను తాత అమెరికా వెళుతున్నాం కదా, ఇక నుండి ఈ అక్కే నీకు అన్నీ చేస్తుంది. గుడ్ బాయ్ లాగా ఉండాలి. నీకు అక్కడి నుండి బోల్డన్ని బొమ్మలు, చాక్లెట్లు తెస్తాను, సరేనా అని మాట తీసుకుంది. ఆ అమ్మాయి కూడా చిన్నది కావడంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తూ చంటిగాడికి ఇట్టే మాలిమయ్యింది. మీనాక్షి మూర్తిగారు అమెరికా చేరుకున్నారు. ఇచ్చిన డేట్ కన్నా ముందే అమల పండంటి పిల్లాడిని కన్నది. ప్రయాణ బడలిక తీరకుండానే మీనాక్షి పనుల్లోకి దిగాల్సి వచ్చింది. సి సెక్షన్ అవడం వల్ల అమల తేలికగా తిరిగేంత వరకు మీనాక్షియే అన్నీ అందిస్తోంది. వంట పని, పిల్లల పనులతో పాటు అంట్ల పని, ఇంటి పని కూడా తోడయ్యాయి. అల్లుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉండటం చేత తనకి వీలైనప్పుడల్లా పెద్ద పిల్లని చూడటంలోనూ మిగతా పనుల్లోనూ పాలు పంచుకుంటున్నాడు. మూర్తిగారు ఏదో చేశారంటే చేశారన్నట్లు ఉంటుంది. ఇక మీనాక్షికి పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక పనితో తీరిక లేకుండా అయిపోతుంది. చంటిగాడితో రోజు ఫోన్లో మాట్లాడతానని మాటిచ్చిన మీనాక్షి అడపాదడపా మాట్లాడటానికి కూడా కుదరడం లేదు. పిల్లవాడికి 3వ నెల రాగానే అమల ఆఫీస్కి వెళ్ళడం మొదలెట్టింది. ఏడుస్తున్నాడని వాడిని ఎత్తుకు తిప్పడంతో మీనాక్షి భుజం నొప్పి మొదలయ్యింది. మోచిప్పలు మొరాయిస్తున్నాయి. కంటి నిండా నిద్ర కరువయ్యింది. మూర్తిగారు చేయగలిగిన పనులు ఆయనకి చెబుతోంది. అమల కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో గడుపుతోంది, కానీ ఇంటి పనుల్లోకి తల్లికి సాయం వెళ్ళడం లేదు. పిల్లవాడి కేరింతలు, కబుర్లు మీనాక్షికి శరీర బాధల్ని తట్టుకునే శక్తిని ఇస్తున్నాయి. మీనాక్షి తన ఆలనా పాలనలో పిల్లవాడిని దినదిన ప్రవర్ధమానులుగా చేయగలిగింది, కానీ తాను మాత్రం కృష్ణపక్షపు చంద్రరేఖలా సన్నగిల్లసాగింది. ఆరోగ్యం సహకరించక శరీరం మొరాయిస్తుంటే పనులు చేయలేక ఎవరికీ చెప్పుకోలేక మీనాక్షికి క్రమేణా బాధ్యతలు బరువుగాను, జీవితం భారంగాను అనిపించసాగింది. ఇదివరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మొహంలో ఇప్పుడు చిరునవ్వు కూడా చోటు లేదు. ఇదివరకు సమయమంతా తన గుప్పెట్లో ఉన్నట్లు అనిపించేది. ఇప్పుడు తినడానికి, నిద్రకి కూడా తీరిక అనిపించడం లేదు. నెమ్మదిగా జీవితం నిస్సారంగాను, నిరర్ధకంగాను అనిపించసాగింది. ఎలా ఉండేదాన్ని, ఇలా అయిపోయానేమిటి అని తన మీద తనకే జాలి కలగసాగింది. నైరాస్యం ఆవహించి ఎవరితో మాట్లాడటానికి మనస్కరించక ఒంటరిగా ఉంటే బాగుండననిపిస్తోంది. తన ఉనికినే కోల్పోయే స్థితికి వచ్చింది మీనాక్షి. మీనాక్షిలో వచ్చిన మార్పుని ఇంట్లో అంతా గమనించారు. అమల తండ్రిని విషయం అడిగితే, ఈ మధ్య అమ్మకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. ఇక్కడ వాతావరణం అమ్మకంత సూట్ కాదు కదా, ఇండియా వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అన్నారు. అమ్మ రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి లేకుండా బాధ్యతలు వచ్చేశాయి. నీకు చేంజ్గా ఉంటుంది, వీకెండ్స్ బయటికి వెళ్దాం అంది. వద్దు, నేను పిల్లాడిని కనిపెట్టుకొని ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళరండి అంది. అమల మీనాక్షికి షుగర్, బీపీ చెక్ చేయించింది. అన్నీ బాగానే ఉన్నాయి. తామిద్దరం పిల్లల్ని చూసుకుంటామని ఎక్కువ శ్రమ పడవద్దని చెప్పింది. అనిరుద్ధ్కి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించి, అన్నా అక్కడ అన్ని టెస్టులు చేయించు, అమ్మ ఎప్పుడు ఇంత డల్గా లేదు, వీలైతే కౌన్సిలింగ్ చేయించు అంది. అమ్మ ఇక్కడ కూడా అప్పుడప్పుడు డల్గా ఉండేది, బహుశా వైజాగ్ను మిస్ అవుతుందేమో అన్నాడు. 6 నెలల అమెరికా వాసం పూర్తయి మీనాక్షి మూర్తిగారు ఇండియా బయలుదేరారు. అమల తల్లి ఆరోగ్యం గురించి తండ్రికి గట్టిగా చెప్పింది. హైదరాబాద్ చేరాక తల్లిని చూసి అనిరుద్, ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటావా అన్నాడు.
చంటిగాడు బామ్మ తాతలను చూసి తెగ ఆనందపడిపోయాడు. శృతి వంటావిడ నానితో ఇల్లును బాగానే మేనేజ్ చేసింది. అనిరుద్ దగ్గరుండి మీనాక్షికి అన్ని టెస్టులు చేయించాడు. డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి తీసుకెళ్ళాడు. ఆవిడ మీనాక్షి రిపోర్ట్స్ అన్నీ చూసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వయసు రీత్యా పనుల వలన మోచిప్పల్లో అరుగుదల వచ్చింది. మీ రొటీన్ ఏమిటి, మీ గురించి చెప్పండి అంది. మీనాక్షి తన రిటైర్మెంట్ దగ్గర నుండి ప్రారంభించి పిల్లల పెళ్ళిళ్ళు, పొరుళ్ళు, చంటి పిల్లల ఆలన పాలన, మధ్యలో 2 ఏళ్ల కాలంలో ఎంత యాక్టివ్గా ఉన్నది, ఆ తర్వాత తన శరీర సహాయ నిరాకరణతో నెమ్మదిగా ఎలా నైరాస్యానికి లోనైనది, తన సొంత ఊరు, ఇంటికి వెళ్ళాలన్న ప్రబలమైన కాంక్షను, పిల్లల అవసరాలకి ఆదుకోవాలనే తాపత్రయం ఎలా తొక్కిపెట్టింది. అయినప్పటికీ మనవళ్ళు మనవరాలను చూస్తే తనకు ఎంత సాంత్వన కలుగుతుంది చెప్పింది. డాక్టర్ అంతా విని, సరే, ఇంతమంది అవసరాలు తీర్చిన మీరు మీకు ఏమిచ్చుకున్నారు అడిగింది. మీనాక్షి నిరాశంగా నవ్వి, నాకు నేనే ఏమిచ్చుకోవాలి, ఏమిచ్చుకుంటాను డాక్టర్ అంది. మీరింకా గ్రహించలేదా? మీరే కాదు, చాలామంది ఆడవాళ్ళు గ్రహించుకోలేని సత్యం. మీకోసం మీకంటూ సమయమే మిగుల్చుకోవడం లేదు. పిల్లలను పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి వారిని ఒక ఇంటి వారిని చేయడం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలకి మన సహాయ సలహాలు అవసరమైనప్పుడు మనకు చేతనైనంత తోడ్పాటు అందించవలసిందే. అది మన విద్యుక్త ధర్మం కూడాను. పక్షులు తమ పిల్లలకి రెక్కలు వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతాయి. ఒకసారి రెక్కలు వచ్చాక అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరి దారులు వారివే. ఒంట్లో ఇంకా సత్తు ఉంది కదా అని మనం పిల్లలు నిభాయించవలసిన బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుంటాం. అలా బాధ్యతలకు బందీలైపోతుంటే అవి ఎప్పటికి తీరేను? మనకు తీరిక ఎప్పుడు దొరికేను? ఒంట్లో నిస్సత్తువ ఆవహించిన నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనకంటూ సహాయమే మిగుల్చుకోలేదని, అంతా ఇతరులకే వెచ్చించామన్న విషయం అంతుపట్టేసరికి మనకి సమయమే లేకుండా పోతుంది. మన సంపాదనలో కొంత అవసరార్థం ఎలా అట్టే పెట్టుకుంటామో అలాగే భగవంతుడు మీకు కేటాయించిన సమయంలో కొంత మీకోసం ఆరోగ్య సంరక్షణ, అభిరుచులు, అభిలాషల నిమిత్తం సద్వినియోగపరుచుకుంటే అదే మీకంటూ మీరు మిగుల్చుకున్న ఆస్తి. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ పెడతాడు. ఖాళీ సమయంలో మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి దాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచనే మనం రానీయం. ఆ సమయాన్ని కూడా ఇతరుల సేవకే వినియోగించాలని చూస్తాం. ముందు మీరు ఏదైనా వెల్నెస్ సెంటర్లో మెడిటేషన్, యోగాలో చేరండి. మీ మానసిక, శారీరక బాధలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఇక ఆఖరి సలహా ఏమిటంటే, మీరు మీ ఊర్లో ఉన్న పిల్లల దగ్గర ఉన్న మీ శక్తికి మించిన పనులకు కానీ బాధ్యతలకు కానీ పోకండి. ఆప్షన్స్లో మనం భాగమైతే మనమే బెస్ట్ ఆప్షన్ అవుతాం. అలా కాకుంటే ఉన్న ఆప్షన్నే బెస్ట్గా మలుచుకుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ కోడలు నానితో పిల్లాడిని, ఇంటిని బాగానే మేనేజ్ చేసుకుంది కదా. మనం లేకపోతే పిల్లలు చేసుకోలేక ఇబ్బంది పడిపోతారనే భ్రమలోంచి బయటకు రండి. సర్వీస్లో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్న మీకు ముందు ముందు కూడా అలాగే చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఇంకా లేదనుకుంటా అని సుదీర్ఘ బోధ చేసింది. ఆ రాత్రి డిన్నర్ టైంలో మూర్తిగారు, కొంతకాలం మేము వైజాగ్లో ఉండి వస్తాం, ఏమంటావ్ అని అనిరుద్ జవాబు కోసం చూశారు. అలాగే నాన్న, అమ్మకి మీకు ఏది బాగుంటే అదే చేయండి. ఆవిడ ఆరోగ్యం కుదుట పడితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు అనిరుద్. మీనాక్షి వైజాగ్లో వెల్నెస్ సెంటర్లో 3 నెలలు యోగా, మెడిటేషన్ ప్రోగ్రాంలో చేరింది.
ఆవిడ అటెండెంట్గా మూర్తి గారు చేరారు. అక్కడ తోటి వారితో పరిచయం ఏర్పడింది. అందరూ వారి వారి అనుభవాలు పంచుకుంటున్నారు. ఇతరిత్ర యాక్టివిటీస్లో కూడా ఉత్సాహంగా సాగుతున్నారు. అక్కడి ప్రశాంతత, ఆహ్లాదకర వాతావరణంలో మీనాక్షి ఆరోగ్యం క్రమేణా కుదుటపడి కొత్త తేజంతో తొణికిసలాడింది. ఇంతేనండి కథ చాలా బాగుంది కదా. ఆడవాళ్ళందరూ చాలా గట్టిగా రిలేట్ అవుతారండి. అది ఈ నానమ్మలు, అమ్మమ్మలు అయిన వాళ్ళు చాలా బాగా రిలేట్ అవుతూ ఉంటారండి. నేను కూడా ఇదివరకు మా అమ్మ నాన్న గురించి ఇలాగే ఆలోచించేదాన్నండి. నాకెందుకు వచ్చి సహాయం చేయరు, ఇతరు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి పక్కన వాళ్ళ ఇళ్ళల్లో ఉండి వాళ్ళ మనవళ్ళని మనవరాళ్ళని వాళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు, జాబ్కి వెళ్తున్నారు, నేను కూడా జాబ్కి వెళ్తాను కదా, జాబు ఇంట్లోవి ఇవన్నీ చేసుకోలేకపోతున్నాను, వాళ్ళు ఎందుకు రారు, ఇలా అంతా బాధపడేదాన్నండి. తర్వాత అర్థమైంది వాళ్ళు మనుషులే. పిల్లలు ఫస్ట్ ఇది ఆలోచించడం మానేస్తారండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు అలసిపోతారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కోరుకుంటారు. ఇవన్నీ కూడా ఆలోచించడం అప్పటి నుంచి మొదలుపెట్టానండి. అంతే, మనకి ఒకటి దొరక్కపోతే ఇంకొక ఆప్షన్ మనం వెతుక్కుంటాం. ఓకే, అంతేగాని మనం మన పిల్లల్ని మధ్యలో వదిలిపెట్టలేం, మన అమ్మా నాన్నలు మనకు చెయ్యట్లేదు అని చెప్పేసేసి. అదే జీవితం, అదే నార్మలైజ్ అవ్వాలి. ఓకే, అదే పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. మనందరం కూడా దాన్ని అలాగే చూడాలి. నా పిల్లలు, నా బాధ్యత, దీన్ని నేనెంత బెటర్గా చేసుకోగలుగుతాను, అప్పుడే మనము ఎదగగలుగుతాము, మన పిల్లలకు కూడా అదే నేర్పించగలుగుతాము. ఇంతేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు ప్రతి ఆదివారం మీ దగ్గరికి వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ ఆల్.